గతంలో పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. అలీబాబా 40 దొంగల్లో ఫస్ట్ ఫేజ్లో ఉంటారు వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి దోపిడీ కానీ ఇవన్నీ కూడా చూసాం. మరి పెద్దిరెడ్డి గారు, ఇది చెప్పాలంటే ఆయన గురించి రెవెన్యూలో దోపిడీ, ఫారెస్ట్ ల్యాండ్ చూశారు కదా, పెద్ద బంగళా కట్టుకుని. ఇవాళ వారు చేసినటువంటి స్కామ్స్ ఇవాళ అవన్నీ కూడా ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, రోజమ్మ గారు. ఇంకా ఆవిడైతే ఆడుదా ఆంధ్ర అని చెప్పి దోచుకున్నటువంటి దాని గురించి మాట్లాడు, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు. అలాగే నారాయణ స్వామి గారు ఇక్కడ ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. ఇవాళ అతిపెద్ద స్కామ్, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్, 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్. ఇవాళ ఒక్కొక్కటి తవ్వుకుంటే వెళ్తుంటే సిట్ ఇవాళ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఒక పిఏ 1,500 కోట్ల రూపాయల పైన ఆస్తులు కలిగినటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ నాయకులు మాట్లాడతారు ఆయన మా పార్టీ మనిషి కాదని. అంటే పిఏగా ఆయన దగ్గర పనిచేస్తే, ముఖ్యమంత్రి గారి దగ్గర పిఏగా పనిచేసినటువంటి వ్యక్తి పేరు మీద అన్ని 100 కోట్ల ఆస్తులు ఉంటే ఆయన మా పార్టీ వ్యక్తి కాదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తామంటే ఇవాళ ఎలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, నాశనం చేశారు ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతాం. అలాగే ఇక్కడ మరి అన్నగారు రెడ్ శాండిల్ స్మగ్లర్ మరి ఓడించి అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రయత్నాలు చేసిన మరి ఈరోజు నిలబడి ఈ చిత్తూరు నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులు అటు ముఖ్యమంత్రి గారితో ఎక్కడ అవకాశం అటు నిధులు తీసుకొచ్చి వారు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే మరి చెవిరెడ్డి గారి గురించి అయితే ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదేది టీటీడీకి ఇంకొక అబ్జర్వేషన్ తీసుకొచ్చారు, తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం అంటే ఫండ్స్ డైవర్ట్ చేసుకున్నారు. ఇలాంటి క్రిమినల్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గొడుగు కింద ఉన్నారు. ఇంకా వాళ్ళందరి గురించి చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళందరి గురించి చెప్పాలంటే ఆయన ఉన్నాడు కుప్పంలో ఒక ఆయన భరత్, ఏదో నేను ప్రాజెక్టులు కట్టి వాటర్ తీసుకెళ్ళడం చూసాను కానీ సెట్టింగ్స్ వేసే వాటర్ తీసుకెళ్లే వ్యక్తులు సాయంత్రం మళ్ళీ మొత్తం ప్యాకప్. సినిమా షూటింగ్లో అప్పుడు చేస్తారు మామూలుగా, సెట్టింగ్ వేసి సాయంత్రాన్ని ప్యాకప్ చేసినట్టుగా ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేయగానే మళ్ళీ ప్యాకప్. మరి ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు.